ఏమైంది నాయుడు బావా? ఎవరు? నాయుడు బావా, నువ్వేంటిలా? అయ్యో, అపర్ణ చూడు. స్నేహ 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 నీళ్ళు చల్లు. స్నేహ 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 అమ్మయ్య, ఇప్పుడు అంతా పర్లేదు కదా స్నేహ? నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడపిల్లని భయపెట్టడానికి నీకు సిగ్గులేదా? ఇలాంటి మాస్క్ పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అంటే మరి నువ్వే కదా చెప్పు, ఈ ఇంట్లో దెయ్యం ఉందే, ఒంటరిగా ఉన్న మగండి పీకు తినేద్దని. అందుకే నాకు భయం వేసింది. అందుకే దెయ్యం రాకూడదని మాస్క్ తెచ్చుకున్నాను. ఎందుకు నాయుడు బావా? అంటే వసంత, దెయ్యాలు మనుషుల్ని పీక్కు తింటాయి గాని దెయ్యాలని కాదు కదా. అందుకనే ఈ మాస్క్ వేసుకుంటే నేను దెయ్యం అనుకుని వచ్చింది వెళ్ళిపోద్ది అనుకున్నాను. అంతేగాని వచ్చింది స్నేహం నాకేం తెలుసు? అదేనా నేను చేసిన తప్పు? అస్సలు తప్పలేదు. అయినా ఈ గెటప్ లో ఈ టైంలో ఎందుకు వచ్చావే? అది ఊరికెక్క. నాకు అర్థమైందిలే స్నేహ, దెయ్యం వంకుతో నాయుడు బావని భయపెట్టాలని ప్లాన్ వేసా. చాలే, అలాంటి ప్లాన్ నేనెందుకు వేస్తాను? నాకు అవసరం కూడా లేదు. ఏదో సరదాగా ఆట పట్టిద్దామని వచ్చాను అంతే. నోరు మొయ్. రాను రాను నీకు పైచం బాగా ముదిరిపోతోంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. నీకంతగా నాయుడు బావ మీద అభిమానం ఎక్కువైపోయి అతన్ని ఆట పట్టించాలనుకుంటే పగలు తను ఫ్రీగానే ఉంటాడు. ఆ ఆటలేవో అప్పుడు చూపించు, మేము సంతోషిస్తాం. అత్తయ్య అత్తయ్య వదిలేండి అత్తయ్య. ఏదో మా బావ మరదలు సరసాలు కదా, ఆట పట్టించడానికి అలా చేసి ఉంటుంది. అందులో తప్పేం లేదు. అమ్మా ఇందు, ఎంతసేపు అలా తిరుగుతావు? వచ్చి ఇలా కూర్చోమ్మా. తిరగనివ్వే అమ్మా, అలా తిరిగితే కొంతమందికి టెన్షన్ తగ్గుతుందంట. నీకేమో ఇలా తింటే తగ్గుతుందా? కాస్త తినడం ఆపవే, నాకు చిరాగ్గా ఉంది. ఇది మరీ బాగుందమ్మా. నిన్నేమైనా తినద్దన్నానా? కావాలంటే నువ్వు తిను. ఒసే, నువ్వు అసలు అక్కవేనా? పొద్దుననగా వెళ్ళిన తమ్ముడు రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోతే ఏమైపోయాడో ఎక్కడికెళ్ళాడో అన్న బాధ ఇంతైనా ఉందా నీకు? పొలాల్లో ఎరువు చల్లినట్టు నోట్లో చల్లుతూనే ఉన్నావు. చాలే అమ్మా, నేనేమైనా తినడం ఆపేస్తే వెళ్ళిన వాడు వెంటనే తిరిగి వచ్చేస్తాడా ఏంటి? ఇదిగో ఇందు, నువ్వు అలా తిరగడం ఆపినా నేను తినడం ఆపినా వాడు రాడు. కానీ ముందు వాడికో ఫోన్ కొట్టు, విషయం తెలుస్తుంది. ఏంటమ్మా, ఫోన్ తీయట్లేదా? తీయట్లేదత్తయ్యా. అదేంటమ్మా, ఎంత బిజీగా ఉన్నా తీస్తాడేవాడు. ప్రస్తుతానికి వాడున్న మెంటల్కి తీయళ్లే. నాకేదో భయంగా ఉందత్తయ్యా. అపర్ణ కోసం మొన్నట్లాగే ఏదో గొడవలో ఇరుక్కొని ఎరగొట్టించుకుంటాడనా? అలాంటి పనులేవి ఇప్పట్లో చేయళ్లే, నువ్వేం భయపడకు. చూడమ్మా, మనం భయపెడితే అలాంటి ఆలోచనలే వస్తాయి. వాడొచ్చాక నేను ఫోన్ చేస్తాను గాని నువ్వు ఇంటికెళ్ళమ్మా. లేదత్తయ్యా, బావ వచ్చేంతవరకు, బావని చూసేంతవరకు నేను ఇంటికెళ్ళను. అది కాదమ్మా. చూడండి అత్తయ్య, ఇప్పటి వరకు జరిగింది చాలు. బావ వల్ల మనం మిగిల్చుకుంది చాలు. ఇక నుంచి మీరు వదిలిపెట్టినా బావని నేను వదిలిపెట్టను. ప్రతి క్షణం ఆయన్ని అంటి పెట్టుకునే ఉంటాను. బావ ఇంటికి వచ్చేంత వరకు నేను ఇంటి నుంచి వెళ్ళనత్తయ్య. దయచేసి వెళ్ళమని చెప్పకండి. చచా, ఇది నీ ఇల్లమ్మా. నిన్ను వెళ్ళమండానికి మేమెవరం? నీకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్ళు.